వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదిక ఆనాటి కేసీఆర్ పరిశీలనలు ముమ్మాటికి నిజమని తేల్చెప్పింది. రాష్ట్రంలో స్థిరమైన వ్యవసాయానికి ఆయన చేసిన ప్రత్యామ్నాయ సూచనలే శిరోధార్యమని ధృవీకరించింది. వరి, పత్తి సాగు మానేసి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి చెప్పింది. దీంతో పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను వివాదాస్పదం చేసిన తీరును సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గుర్తు చేసుకుని చీత్కరించుకుంటున్నారు. రాష్ట్ర రైతాంగం సుస్థిర వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలో తొలి ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ చూపిన బాటనే కరెక్ట్ అని ఇవాళ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ పరోక్షంగా నివేదించింది. వరి, పత్తి సాగు మానేసి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం గత కొంతకాలంగా పంటల మార్పిడి విధానాన్ని వల్లవేస్తూ వస్తున్నారు. రైతులు వరి సాగు తగ్గించాలని సూచిస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ వరి వేస్తే ఒరే అంటూ సామాన్య రైతులకు సైతం అర్థమయ్యే పరిభాషలో ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలను వివాదాస్పదం చేస్తూ పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి అనేక విమర్శలు చేశారు. అధికార పీఠమెక్కిన తర్వాత మాట మార్చి వరి సాగు సమస్యల పర్యంతం అది అంత లాభదాయకం కాదని సెలవిస్తున్నారు. మరి రేవంత్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులేమిటి? ఆయన ఆనాడు మాట్లాడిన మాటను ఇప్పుడెందుకు మార్చారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదిక ఆనాటి కేసీఆర్ పరిశీలనలు ముమ్మాటికి నిజమని తేల్చి చెప్తోంది. రాష్ట్రంలో స్థిరమైన వ్యవసాయానికి ఆయన చేసిన ప్రత్యామ్నాయ సూచనలే శిరోధార్యమని ధృవీకరించింది. ప్రస్తుత తరుణంలో ఎక్కువ శాతం రైతాంగం వరి, పత్తి సాగుకు మాత్రమే మొగ్గు చూపడం సర్వసాధారణం. రైతు కమిషన్ గణాంకాల ప్రకారం 2013-14 వ్యవసాయ సంవత్సరంలో 49,28,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తే 2024-25 కల్లా అది 1,27,03,000కు చేరింది. కనీస మద్దతు ధర, ప్రభుత్వ సేకరణలు ప్రధాన ఆకర్షణలుగా మారడమే ఇందుకు ముఖ్య కారణం. వరి పంట వేయాలంటే నీళ్ల అవసరం అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు కనీస మద్దతు ధర దక్కక దళారుల చేతివాటం వల్ల రైతులు తీవ్ర నష్టాల పాలు కావాల్సి వస్తోంది. నీటి కొరత, భూగర్భ జలాల తగ్గుదల, ధాన్యం సేకరణలో కేంద్రం అవలంబించే అస్పష్ట విధానాలు అనేకసార్లు రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టి నష్టాల బారిన పడేలా చేస్తాయి. ఈ పరిస్థితిని గమనించే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటల సాగే పరిష్కారమని సూత్రీకరించారు. ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పు ధాన్యాల లాంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించారు. ఇవాళ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ లెక్కల ప్రకారం 2013-14 వ్యవసాయ సంవత్సరంలో కేవలం 33,742 ఎకరాలకే పరిమితమైన ఆయిల్ పామ్ సాగు 2024-25 కల్లా 2,43,498 ఎకరాలకు చేరింది. అంటే గడిచిన 10 ఏళ్లలో ఆయిల్ పామ్ సాగు 7.22 రెట్లు పెరిగింది. ఆనాడు కేసీఆర్ అవలంబించిన స్పష్టమైన విధానం వల్లనే ఇవాళ ఆయిల్ పామ్ సాగు 622% పెరిగింది. ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గడం, తద్వారా దిగుబడి పడిపోవడం, సాగునీటి సమస్య, అనిశ్చిత మార్కెట్ ట్రెండ్స్ తదితర కారణాలను ఎత్తిచూపుతూ కేసీఆర్ రైతుల్ని వాణిజ్య పంటల వైపు అడుగులు వేయించే ప్రయత్నం చేశారు. గోదావరి నదిలోయ ప్రాంతాల రైతుల దృష్టి ఆయిల్ పామ్ సాగు వైపు మరలేలా చర్యలు తీసుకున్నారు. దీర్ఘకాలిక పంట కావడం వల్ల సాగు మొదలుపెట్టిన 4 ఏళ్ల వరకు దిగుబడి రాదు. కానీ ఆ తర్వాత కనీసం 30-35 ఏళ్ల పాటు ఆయిల్ పామ్ పంట రైతాంగాన్ని లాభాల బాట పట్టించడం ఖాయమని కేసీఆర్ ప్రచారం చేశారు. 4 ఏళ్లలోపు సైతం అంతర పంట వేసి నష్టం లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఆ దిశలో కనీసం 20 లక్షల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఎకరాకు 50,000 రూపాయలకు పైగా సబ్సిడీలు ప్రకటించారు. 11 ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించారు.
కాగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి చైర్మన్ గా ఉన్న తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆనాడు కేసీఆర్ చెప్పిన విషయాలనే ఇవాల్టి కొత్త పరిశీలనలుగా చూపుతూ సర్కారుకు నివేదించింది. కొత్త సీసాలో పాత సారాయిలా సుస్థిర వ్యవసాయానికి పంట మార్పిడి విధానాన్ని సరికొత్తగా సూచించింది.